హాయ్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ సిరీస్కి సంబంధించి మనం ఇంతకుముందు వీడియోస్లో ఐటీఆర్ అంటే ఏమిటి, టీడీఎస్ అంటే ఏమిటి, అసలు టీడీఎస్ ఎందుకు డిడక్ట్ అవుతుంది, ఎప్పుడు డిడక్ట్ అవుతుంది, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని ఎవరు ఎంచుకోవాలంటే వాళ్ళకు సాలరీ ఎంత ఉండాలి అనే విషయాల గురించి కంప్లీట్గా మనం డిస్కస్ అనేది చేసుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ సిరీస్కి సంబంధించి ఇదే మీ ఫస్ట్ వీడియో అయ్యి ఉంటే ఆల్రెడీ వీటిపైన నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను. వాటి గురించి మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ పైన క్లిక్ చేసి ప్లేలిస్ట్కి వెళ్తే అక్కడ మీరు ఇన్కమ్ ట్యాక్స్ సిరీస్ అనే ప్లేలిస్ట్ అయితే మీకు కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మీరు ఫర్దర్గా వీడియోస్ అనేది చూడొచ్చు. ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియోస్. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం అసలు సిసలు టాపిక్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఈ టాపిక్ అందరికి అవసరమయ్యేది, కన్ఫ్యూజన్గా ఉండేది. మనం ఎంత లోతుకు వెళ్తున్నా సరే ఇంకా ఏదో తెలుసుకోవాల్సిన విషయం అయితే మీలో ఉంటుంది. అదే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అనేది అవుతుంది. ఈ వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవ్వాల్సిన వీడియోస్. చాలా కష్టపడి ఎఫర్ట్ పెట్టి అయితే నేను చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అనేది అవుతుంది. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ని తీసుకున్నట్లయితే కొంతమంది అయితే మాకు అంతా తెలుసు అనే భ్రమలో అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు అదే ఫీలింగ్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది మీకు ఎంత తెలుసు అనేది. మీరే ఆలోచించుకోండి ఒకసారి. యాక్చువల్గా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 23 చాప్టర్స్ అండ్ 298 సెక్షన్స్ అయితే వీటిలో ఉన్నాయి. వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ సంవత్సరం అంతా పడుతుంది. కానీ మనకు అవన్నీ అవసరం లేదు. మనకి ఏవైతే ఇంపార్టెంటో ఏ హెడేక్ లేకుండా మనం ఏవైతే సింపుల్గా క్లెయిమ్ చేసుకోగలుగుతామో వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఈ వీడియోలో మనం దీంట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఏమేమి సెక్షన్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఫర్దర్గా వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ అనేది చేద్దాం కంప్లీట్గా. ఇంకా మొట్టమొదటి సెక్షన్ వచ్చేసి 80C సెక్షన్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనగానే 80C ఎక్కడ చూసినా మనకు ఇదే కనిపిస్తూ ఉంటుంది. చాలామంది వినే ఉంటారు, తెలిసే ఉంటుంది ఎంతో కొంత. కానీ కంప్లీట్గా మీకు ఎంతవరకు తెలుసు అనేదే ఇక్కడ విషయం. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ఇక్కడ ఉన్నాను. సో వీటిలో ఫర్దర్గా మనకు ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ 80Cలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 80C సెక్షన్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే మీరు ఫస్ట్ గమనించినట్లయితే HRA హౌస్ రెంట్ అలవెన్స్ మనం ర్యాండమ్గా తీసుకోవాలంటే ఎవరైతే హౌస్ రెంట్ పే చేస్తారో వాళ్ళైతే దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. సో హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, లైఫ్ ఇన్సూరెన్స్. సో రెండింటికి డిఫరెన్స్ మీకు తెలుసనే అనుకుంటున్నాను. తెలియకపోతే మనం ఎట్లాగో ఫర్దర్గా డిస్కస్ చేస్తాం కాబట్టి అప్పుడు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా థర్డ్ వచ్చేసి PPF పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఇంకా ఫోర్త్ వచ్చేసి EPF ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్. సో ఇవి కూడా డిఫరెన్స్. సో ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ వచ్చేసి మనకు సాలరీ నుంచి డిడక్ట్ అవుతుంది కదా PF అనేది. సో దాన్ని ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అయితే అనడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఫిఫ్త్కి వచ్చేస్తే ELSS ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. సో ఇది మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా. మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో సో వాళ్ళైతే దీన్ని తీసుకోవచ్చు. ఇంకా సిక్స్త్ వచ్చేసి ULIP యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇంకా సెవెంత్ వచ్చేసి ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్. సో మీరు ఏదైనా డిపాజిట్స్ చేస్తున్నట్లయితే ట్యాక్స్ రిలేటెడ్గా సో దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా ఎయిత్ వచ్చేసి NPS నేషనల్ పెన్షన్ స్కీమ్. మీరు పెన్షన్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మేనేజ్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఇంకా నైన్త్ వచ్చేసి హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్. మనం జనరల్గా హోమ్ లోన్ తీసుకుంటాం కదా, దానిపైన ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రీపేమెంట్ చేస్తాం కదా. సో ప్రిన్సిపల్ మాత్రమే మనం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ 80C ద్వారా. సో అదేవిధంగా 10th వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన. ఇది ఇంట్లో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో సో వాళ్ళపైన ఇన్వెస్ట్ చేయడం అన్నట్టు వాళ్ళ కోసం. సో ఇంకా 11th వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. అలాగే 12th వచ్చేసి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. అదేవిధంగా 30th వచ్చేసి చిల్డ్రన్స్ ట్యూషన్ ఫీజు. ఎవరింట్లో అయితే చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళకు ఎడ్యుకేషన్ ఫీజు అనేది పే చేస్తుంటారు కదా. సో మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ ఫీజు కడుతున్నట్లయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సెకండ్ది వచ్చేసి 80CCD1B నేషనల్ పెన్షన్ స్కీమ్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేంటి మనకు 80Cలో ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా ఉంది అని డౌట్ అయితే మీకు రావచ్చు. సో దీని గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం క్లియర్గా.
అక్కడ ఎందుకు ఉంది, ఇక్కడ ఎందుకు ఉంది, ఎంతెంత క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది. సో ఇంకా థర్డ్ది వచ్చేసి 80GG హెచ్ఆర్ఏ. సో ఇక్కడ కూడా మీకు డౌట్ రావచ్చు, పైన కూడా మనకు హెచ్ఆర్ఏ ఉంది, సో ఇక్కడ కూడా మనకు హెచ్ఆర్ఏ అని కనిపిస్తుంది. సో రెండింటికి డిఫరెన్స్ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ అనేది చేద్దాం. ఇంకా ఫోర్త్ వచ్చేసి 80TTA ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్. మీకు ఒకవేళ సేవింగ్స్ ఉన్నట్లయితే వాటిపైన మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా. సో దీని ద్వారా 80TTA ద్వారా మనం క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు ఆ ఇంట్రెస్ట్ని. సో దాన్ని ఎంతవరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి 80D హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం. మీరు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రీమియం కడుతున్నట్లయితే దీని ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్, మీరు ఏమన్నా హెల్త్ చెకప్ చేసుకున్నట్లయితే 80D ద్వారా మనం క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా సిక్స్త్ వచ్చేసి 80DD. సో ఫిఫ్త్ వచ్చేసి 80D, సిక్స్త్ వచ్చేసి 80DD. సో 80DD వచ్చేసి టేకింగ్ కేర్ ఆఫ్ డిజేబుల్డ్ ఫ్యామిలీ పర్సన్. మీ ఇంట్లో ఎవరైనా డిజేబుల్డ్ ఉన్న వాళ్ళు మీకు డిపెండెన్స్ అయినట్లయితే, సో వాళ్ళకి ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లయితే 80DD ద్వారా మనం క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. సెవెంత్ వచ్చేసి 80DDB మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్. మీకు ఏమైనా లైఫ్ లాంగ్ కండిషన్స్, క్రానిక్ కండిషన్స్ అంటారు వాటిని. సో మీకు ఏమైనా ఉన్నట్టయితే వాటికి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లయితే దీని ద్వారా క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ మనం ఎంతెంత అమౌంట్ క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఎయిత్ వచ్చేసి అయితే 80G డొనేషన్స్ మేడ్ టు స్పెసిఫైడ్ చారిటబుల్. చారిటీ కన్నా, ట్రస్ట్ కన్నా మీరు ఒకవేళ డొనేషన్ చేసినట్లయితే 80G ద్వారా మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఇక నైన్త్ వచ్చేసి 80E ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్. ఆల్రెడీ మీరు ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని దానికి పే చేస్తున్నట్లయితే ఇంట్రెస్ట్ మీరు ఏదైతే పే చేస్తున్నారో వాటికి ఇంట్రెస్ట్ పే చేస్తుంటారు కదా, దాన్ని అయితే 80E కింద మీరైతే క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. మీరు హోమ్ లోన్ రీపేమెంట్ చేస్తూ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో ఆ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 80EEA ఇది కూడా ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. సో ఈ 24Bకి 80EEAకి డిఫరెన్స్ ఏందని మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. సో 12th వచ్చేసి 16(3) ప్రొఫెషనల్ ట్యాక్స్. మనకు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది మనకు వచ్చే సాలరీని బట్టి, మా స్టేట్ని బట్టి మనకు డిడక్ట్ అనేది చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలామంది ఎంప్లాయీస్కి 200 రూపీస్ అనేది ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇంకా కొంచెం హయ్యర్ సాలరీస్ ఉన్న వాళ్ళకి ఏరియాని బట్టి, స్టేట్ని బట్టి కూడా ట్యాక్స్ అనేది, ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. అది ఎలాగో ఎంతవరకు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇంకా అదేవిధంగా 13th వచ్చేసి 10(5) LTA లీవ్ ట్రావెల్ అలవెన్స్. మీరు ఒకవేళ ట్రావెల్ చేసినట్లయితే మీరు ఆ బిల్స్ కానీ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, మీరు జర్నీ చేసింది, మీరు ట్రావెల్ చేసింది. ఇంకా 14th వచ్చేసి 80EEB. సో ఇంట్రెస్ట్ అనేవి ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వరకు ఉంది, అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఉంది. 2024 మార్చ్ వరకు అయితే అవైలబుల్ ఉండేది. ఈ ఇయర్ అయితే దాన్ని తీసేశారు. సో మరి ఇక్కడ ఎందుకు పెట్టారని అడగవచ్చు. సో ఇంతకుముందు ఎవరికైనా దీని గురించి తెలిసి ఉండి ఇప్పుడు తీసేశారని తెలియాలి కదా. వాళ్ళకు తెలియకపోతే ఒకవేళ ఎవరైనా ఈవీ వెహికల్ తీసుకున్నట్లయితే దాన్ని క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్లో దాన్ని అయితే తీసేయడం జరిగింది. సో ఇంకా 15th వచ్చేసి 16IA. సో స్టాండర్డ్ డిడక్షన్. సో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అటు న్యూ ట్యాక్స్ రిజిమ్ వాళ్ళకు చూసుకున్నా, ఇటు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ వాళ్ళకు చూసుకున్నా కూడా స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఉంటుంది ఎవరికైనా. సో అది ఎంతవరకు ఉంటుంది అనేది నేను ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశాను. ఫర్దర్గా కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. మనకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మనకు ఏవేమి సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది మీకు కంప్లీట్గా సెక్షన్స్ అయితే చూపించాను. సో వీటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీకు ఫర్దర్గా వీడియోస్లో అందించబోతున్నాను. కాబట్టి ఛానల్ని అయితే ఫాలో అవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వీటి గురించి డిస్కస్ చేద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.